కార్తీక మాసంలో ఇది 7వ రోజు. ఈరోజు అయితే మార్నింగ్ త్వరగా నిద్ర లేవలేదనమాట. ఎందుకంటే తుఫాన్ కదా, 4కి నిద్ర లేచినా సరే బయటకు వెళ్ళడానికి కుదరలేదు. అప్పటికి బాగా వర్షం పడుతుంది, గాలి, ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి మేము 5కి ఇలాగా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు బయటకు వెళ్ళి వర్షం తగ్గిన తర్వాత తెప్పలు వదిలేసి గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టి తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆ రోజు అయితే టిఫిన్లోకి నేను బొంబాయి చట్నీ ఇంకా దోశలు వేశాను. బొంబాయి చట్నీ కూడా దోశలతో చాలా బాగుంటుంది. ఆ రెండు కూడా మంచి కాంబినేషన్. మీరు ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుంది కామెంట్ చేయండి. సో ఆ రోజు అయితే దాంట్లో ఆనియన్ వేయలేదు, ఎందుకంటే కార్తీక మాసం చేస్తూ తెప్పలు వదిలేటప్పుడు ఆనియన్ తినకూడదు. క్యాబేజ్ కూడా లేదనమాట ఇంట్లో. ఇంకా ఉన్న వాటితోనే ఇలా కర్రీ చేసేసాను. నార్మల్గా చేసినా సరే కర్రీ టేస్ట్ చాలా బాగుంది. కొంచెం చిక్కుడుకాయలు కూడా యాడ్ చేశాను బాగుంటుందని. ఇంకో పక్క నుంచి దోశలు వేసాను. ఈలోపు చూసారు ఎంతలా వర్షం పడుతుందో. ఇంకా కర్రీ కోసం అని చిక్కుడుకాయలు ఉడకబెట్టేసి ఇంకో పక్క నుంచి చారు కాచేసి చిక్కుడుకాయలు ఫ్రై పెట్టేశాను. ఇలా మధ్యాహ్నం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. లంచ్ కూడా అయిపోయాక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపం పెట్టేశాను. ఈవినింగ్కి అయితే కొంచెం క్లైమేట్ సర్దుకుంది, కానీ మళ్ళీ నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. నైట్కి అయితే నా కోసం ఇంకా మా ఇంట్లో అమ్మమ్మ కోసం ఇలా కర్రీ చేశాను. బెండకాయ ఆనియన్ లేకపోతే చాలా టేస్ట్గా ఉన్నాయి. మరి మరుసటి రోజు అయితే టెంపుల్కి మళ్ళీ వెళ్తాం కదా, అన్నీ ముందే సర్ది పెట్టుకున్నాను. అరటి తెప్పలు అయితే ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఎన్ని కావాలంటే అని తీసుకువెళ్ళొచ్చు అని. ఇంకా ఆ ప్లేట్లో అరటి తెప్పలు, నెయ్యి ఇంకా నూనె వేసి నానబెట్టేశాను. పువ్వొత్తులు అవి, అలాగే ఊదొత్తులు, అంటిపళ్ళు అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఇది నా పసుపు కుంకాల డబ్బా. కొంచెం క్లమ్జీగా ఉంది, ఎందుకంటే రోజు యూజ్ చేస్తున్నాను కదా. అలాగే హారతి బిళ్ళలు. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ వీడియోతో కలుసుకుంటాం. ఉంటాను. బాయ్ బాయ్.